క్యాష్ పటేల్ అందామా, ఆయన FBI డైరెక్టర్గా రావటం అంటే చాలా నేరో, జస్ట్ 2 ఓట్లు ఆ, ఆయనకి, అంటే ఇద్దరే వ్యతిరేకించారు డెమోక్రట్స్. మొత్తానికైతే ఆయన నియామకం అనేది భారతదేశానికి సానుకూలంగా ఉంటుందని భారతీయ మీడియా రాస్తుంది. అయితే యుఎస్ కళ్ళల్లోంచి చూస్తే వాళ్ళు ఏదైనా కూడా వాళ్ళ ప్రతి నియామకం వెనక, అలాగే ప్రతి ఎత్తుగడ వెనక ఖచ్చితంగా నిర్దిష్ట ప్రయోజనం ఏదో ఒకటి ఉండి ఉంటుంది. ఇవాళ కాష్ పటేల్ని నియమించడం ద్వారా, FBI డైరెక్టర్గా నియమించడం ద్వారా ట్రంప్ ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్, కాష్ పటేల్ అనేది నియామకం వెనకాల ఇండియన్ మూలాలు అవన్నీ ఉన్నాయి అన్నమాట ఎంత నిజమో, అంతకంటే ఎక్కువ పెద్ద నిజం ఏంటంటే కాష్ పటేల్ అనేవాడు ఒక అమెరికన్. న్యూయార్క్లో పుట్టాడు, ఇక్కడే పెరిగాడు, ఇక్కడే చదువుకున్నాడు, ఇక్కడే జాబులు చేస్తున్నాడు. ఇప్పుడు నేను ఇండియన్ అంటే ఒప్పుకుంటాను, కానీ నా కూతురు ఇండియన్ అంటే అది అంత సమంజసంగా ఉండదు. ఎందుకంటే జన్మతః వాళ్ళకి సిటిజన్షిప్ వచ్చేసింది ఇక్కడ. అంటే ఇప్పుడంటే ట్రంప్ కొత్తగా సిటిజన్షిప్ తీస్తాను అని చెప్తున్నాడు, కానీ అది అవుతుందా లేదా అనేది సుప్రీంకోర్టు ఆధారాల బట్టి తర్వాత చూద్దాం. ఇప్పుడుకైతే కాష్ పటేల్ అనేవాడు అమెరికన్ సిటిజన్. కాకపోతే మన మన సంతతి నుంచి వచ్చాడు, మనకి రిప్రజెంట్ చేస్తున్నాడు, మనలాగా ఉంటాడు అనేసి మనం జబ్బలు చరుచుకోవడంలో తప్పులేదు. కాకపోతే హీఈస్ డెఫినెట్లీ రైటిస్ట్ మనిషి. ట్రంప్ దాంట్లో గవర్నమెంట్లో, పోయిన గవర్నమెంట్లోనూ పనిచేశాడు, తర్వాత వివిధ శాఖల్లో చేసుకుంటూ ఇవాళ FBI డైరెక్టర్గా వెళ్ళారు. కాకపోతే అంటే మీరు అన్నట్టుగా 2 ఓట్లతో గెలిచాడు. 2 ఓట్లు మాత్రమే రాలేదు అని కాదు, 2 ఓట్లతోనే గెలిచాడు. ఇంతకుముందు FBI డైరెక్టర్ల నియామకాలన్నీ 90 పైన ఓట్లతో, సెనెట్లో 100 ఓట్లు ఉంటే 90 పైన ఓట్లతో అయితే, ఈయన ఒక్కడు మాత్రం ఇప్పుడు 51-49తో అయ్యాడు. అంటే దేర్ ఈస్ ఎ వెరీ వెరీ అపోజిషన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పి మనం అందరం ఒప్పుకోవాలి. సో అపోజిషన్ ఉంది. అంటే ప్లస్ ఈయన ఇంతకు ముందు రాసిన పుస్తకాల్లో కూడా కొంత FBIకి ఆపోజిట్గా కొన్ని మాటలు రాసిన మాట నిజం. కాకపోతే ఏ సంస్థ గురించి అయినా ఎవరైనా సరే, అంటే చదువుకున్నాడు ఎవరైనా సరే, ఏ సంస్థ గురించి అయినా సరే మంచి చెప్పుకోవచ్చు, చెడు చెప్పుకోవచ్చు. ఏది అంత అంటే అంత పాలతో కడిగినట్టుగా మన హిందీలో చెప్తారు కదా, దూద్ కా దులా ఇక్కడ ఏమీ లేవు. అన్నిటిలోనూ కొన్ని లోపాలు ఉంటాయి, కొన్ని మంచులు ఉంటాయి, కొన్ని చెడులు ఉంటాయి. ఎందుకంటే ప్రతి వ్యవస్థలోనూ మనుషులే ఉన్నారు, ఎవరు దేవుళ్ళు లేరు ఇక్కడ. సో ఈ వ్యవస్థ అంటే ఆయన మొన్న ప్రమాణ స్వీకారం చేస్తూ చెప్పిన మాటలు కొన్ని మంచిగా చెప్పాడు. అంటే మంచివంటే అంటే అంటే ప్రతి సంవత్సరం ఇంతమంది చనిపోతున్నారు, అమెరికన్స్ చనిపోతున్నారు, ఇన్ని రేప్స్ అవుతున్నాయి, ఇన్ని అవుతున్నాయి అని చెప్పి, అంటే మొత్తానికి ఒక రకమైన రైటిస్ట్ అయితే వ్యవస్థలోనే ఉన్నాము. రైటిస్ట్ అని అంటామా, లెఫ్టిస్ట్ అంటామా అనే దానికంటే కూడా అంటే నేను పెద్ద నమ్మను. అంటే అమెరికాలో ప్రాబ్లం ఏంటంటే, అమెరికాలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, అండ్ యాజ్ అన్ అమెరికన్ సిటిజన్ మాకున్న అమెండ్మెంట్స్లో ఒక ముఖ్యమైన అమెండ్మెంట్ ఏంటంటే, ఐ కెన్ ప్రాక్టీస్ ఎనీ రిలీజియన్ ఆర్ నో రిలీజియన్. సో రిలీజియన్ అనేది అమెరికన్ సొసైటీలో అంత సిగ్నిఫికెంట్ ఎఫెక్ట్ లేదు. అంటే ఇన్ గాడ్ వి బిలీవ్ అని చెప్పి ఓవరాల్గా చెప్పినా అంత సిగ్నిఫికెంట్ ఎఫెక్ట్ కాదు. అంటే ఇక్కడ రిలీజియన్ బేస్ మీద ఎవరిని వెనక్కి దోసేయడానికి లేదు. కాకపోతే ఇప్పుడున్న రిపబ్లికన్స్ మాత్రం కొంత క్రిస్టియానిటీని పుష్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇది అభివృద్ధి చెందిన అమెరికా దేశానికి ప్రమాదకరం. అంటే ఏ దేశమైనా సరే మతపరమైన దానికి అసైన్ అయిపోయినప్పుడు, అంటే ఇప్పుడు పాకిస్తాన్ చూసాము, కొన్ని మన చుట్టుపక్కల ఉన్న ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్నిటి చూసాము. ఏదైనా సరే ఒక మతానికి టైఅప్ అయిపోతే ఒక డైవర్సిటీ అనేది లేకుండా చేసుకుంటే ఎప్పటికైనా ప్రమాదమే. ఇది షార్ట్ టర్మ్స్లో మనకు మంచిగా కనిపించవచ్చు, కానీ మనకి లాంగ్ టర్మ్లో ఇవి చాలా చాలా ఇబ్బందులు అవుతాయి. ఇవన్నీ మనం చావా సినిమా మాట్లాడుకుందాము. కాకపోతే యాజ్ అన్ అమెరికన్, I welcome his appointment. I hope that he does something good for this country. ఈ FBI దర్యాప్తులు కానీ కొంత ఓవరాల్గా ఈ డ్రగ్స్ ఇష్యూస్ ఇవన్నీ కొంత ప్రొయాక్టివ్గా సాల్వ్ చేస్తాడని అనుకుందాము. అంటే కొంత మంచిని డెవలప్ చేస్తాడని చెప్పి మనం కోరుకుందాం సార్.